సో హాయ్ గైస్ అందరికి ఇంకా ఈరోజు వచ్చేసి ఫ్రీ ఫైర్లో ఉన్న ప్రతి మ్యాప్లో ఒక్కొక్క ట్రిక్ అయితే చేద్దాం. సో మన ఫస్ట్ ట్రిక్ వచ్చేసి బ్యార్ముడాలో అనమాట. ఈ ట్రిక్ చేయడానికోసం మీరు ఒక బైక్ అయితే కొనాలి. అలాగే మీరైతే పాకెట్ మార్కెట్ అనేది పెట్టుకోవాలి. పాకెట్ మార్కెట్లో మీకు వచ్చేసి లూట్ బాక్స్ అయితే ఉంటుంది కదా, బుల్లెట్లు అలాగే మెడికెట్ దొరికేది. దాన్ని తీసుకొని మీరైతే ఒకటి అనేది ఇక్కడైతే వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకోటి కొనుక్కొని దానిపైన అయితే వేసుకోండి. మీరు కొంచెం స్ట్రైట్గా అయితే వేసుకోండి ఈ లూట్ బాక్స్ని అయితే. అప్పుడు ఈ ట్రిక్ మీకు ఇంకా బాగా వర్క్ అవుతుంది. ఇంకా మనం బైక్ని అయితే తెచ్చుకునేద్దాం. ఈ ట్రిక్ వచ్చేసి మిమ్మల్ని చేయండి అని అసలు చెప్పను, ఎందుకంటే ఈ ట్రిక్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. ఒకవేళ ఇక్కడ బుయా వస్తుందని మీకు అనిపిస్తే మీరు వచ్చేసి స్టార్టింగ్లోనే ఈ బైక్ తెచ్చుకొని ఈ ట్రిక్ని అయితే చేయండి. నాకు ఈ బైక్ వచ్చేసి ఎక్కువగా గ్రేవేర్లో అయితే దొరికింది. ఒకవేళ ట్రిక్ చేయాలనుకుంటే మీరు స్టార్టింగ్లోనే గ్రేవేర్కి అయితే వెళ్ళండి. అక్కడ మీకు బైక్ అయితే దొరికే ఛాన్స్ అయితే ఉన్నది. సో ఇంకా ట్రిక్లోకి వస్తే ఇలా చాలాసార్లు పడిపోయా. ఇంకా ఈ బాటుగాలతో పెద్ద బాధ అనమాట. వీళ్ళని ఎంత కాలిస్తే అంతమంది అయితే వస్తున్నారు. ఫ్రీ ఫైర్ రోడ్ వీళ్ళకి కొంచెం పవర్ అయితే ఇచ్చాడు. ఆ పవర్తో వీళ్ళు అయితే గ్లోవల్ కూడా వేస్తున్నారు. మొత్తానికి ఇన్నైతే లేవేసిన అనమాట. ఇప్పుడు ఈ ట్రిక్ని అయితే చేద్దాం. ఈ బాటుగాలతో పెద్ద బాధ అంటే ఈ బైక్ని దీనిపై ఎక్కించడం ఇంకా పెద్ద బాధ అనమాట. అసలు వెళ్ళట్లేదు ఇదైతే. ఎలాగోలా కొంచెం స్పీడ్ ఇస్తే ఈ బైక్ అయితే ఇక్కడికైతే తెచ్చేసా. ఇక్కడికి తెచ్చిన తర్వాత వచ్చేసి మీరు ఆ లూట్ బాక్స్ని గుద్దినారంటే ఆటోమేటిక్గా ఈ బైక్ అనేది మీకు రివర్స్ అయితే తిరుగుతుంది. మళ్ళీ జారీ కింద అయితే పడిపోయా. ఇప్పుడన్నా అర్థం చేసుకోండి ఈ ట్రిక్ నేను ఎందుకు చేద్దాను. ఇంకా నేను ఈ ట్రిక్ కింద చేశానంటే ఫ్రీ ఫైర్లో ఎలా కూడా చేయొచ్చా అని చెప్పేదానికి ఈ ట్రిక్ని అయితే చేశాను. అంతేగాని ఈ ట్రిక్ మిమ్మల్ని చేయమనే కాదు. ఇంకా ఇది వచ్చేసి మన సెకండ్ అటెంప్ట్ అనమాట. ఈసారి వచ్చేసి ఏకంగా బండి అనేది ఒకే ప్లేస్లో స్టక్ అయితే అయిపోయింది. ఇది బిఆర్ కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఈ పాటికి నేను ఎప్పుడో కిల్ అయిపోయాలి. మళ్ళీ బైక్ అనేది పైన అయితే స్టక్ అయిపోయింది. ఇంకా కింద ఎవరో ప్రో ప్లేయర్ కలుస్తానని వచ్చి ఆవిడ వచ్చేసి బాట్గాడు అనమాట. తర్వాత మళ్ళీ బైక్ ఎత్తుకునే గాడికి ఇదైతే రివర్స్ అయితే జరిగింది. ఇంకా బూస్టప్ నొక్కినా ఇంకా మనకైతే ఈ ట్రిక్ అయితే వర్క్ అయింది. మొత్తానికి దీని బైక్ అయితే వచ్చేసా. మీరు కానీ ఆ లూట్ బాక్స్ అనేది కరెక్ట్గా వేశారంటే ఇంకా దీని పైకి అయితే వెళ్ళొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా సెకండ్ ట్రిక్ అయితే వెళ్ళిపోదాం. ట్రిక్ అంటే ఎలా ఉండాలి, నాకు తెలిసి ఎవరు కానీ కొండల లోపలికి అయితే వెళ్ళి ఉండరు. మొత్తానికి మనం అయితే వెళ్ళాం అనమాట. ఈ వీపీఎన్ ట్రిక్ అనేది మీ అందరికీ తెలిసి ఉంటుంది. నా సబ్స్క్రైబర్స్కి అయితే ఆల్రెడీ తెలిసి ఉంటుంది అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి ఈ వీపీఎన్ గురించి ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా ఇలా మధ్యలో మీరు స్టక్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మీ ఫోన్ అనేది ఒకసారి మినిమైజ్ చేసి గేమ్ అయితే ఓపెన్ చేసుకోండి. అయినా కూడా మీరు లోపల రాకపోతే మళ్ళీ మీ ఫోన్ అనేది మినిమైజ్ చేసి గేమ్ అనేది ఓపెన్ చేస్తానండి. అలా చాలాసార్లు మీరు చేస్తూనే ఉండండి లోపలికి వచ్చేంత వరకు. ఇంకా మీరైతే దీని లోపలికి అయితే వచ్చేస్తారు. సో ఇంకా లోపలికి వస్తే ఇక్కడైతే ఏమీగా ఉండదు. ఈ మౌంటైన్స్ మాత్రం ఒక్కొక్కటి పైకి కిందకి అయితే ఉంటాయి. ఇంకా చివరికి వెళ్ళారంటే అక్కడ ఎండ్ కార్డ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మీరు ఇంతవరకు వెళ్ళని ఒక ప్లేస్ కడిగితే తీసుకోపోతా, అది ఈ ప్లేసే అనమాట. ఈ నీళ్ళు అనేవి మనకు ఎక్కడి నుంచే వస్తూ ఉంటాయి. ఈ ప్లేస్ కడిగితే అసలు ఇంతవరకు ఎవరు కానీ వచ్చి ఉండరు. నేను దీన్ని దాటుకొని కూడా పోయా. అది వచ్చేసి చాలా ఓల్డ్ ట్రిక్ అనమాట. సో ఇప్పుడు నాకు ఆ వీడియో ఎత్తుకాలంటే చాలా టైం అయితే పడుతుంది. ఇంకా ఈ ట్రిక్ వచ్చేసి మీరు చేయబాకండి. ఒకవేళ చేసినా కూడా మీరైతే ఇక్కడ ఇరుక్కుని పోతారు అనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఇలా బయటకు జంప్ చేస్తే ఏమవుతుందంటే ఇంకా మీరు అలా వెళ్తానే ఉంటారు. సో మీరు ఈ ట్రిక్ను కూడా అసలు చేయబాకండి. నేను చేసే ఏ ట్రిక్ కానీ మీరు అసలు చేయబాకండి. ఇంకా పోతే ఈ వీడియోకి ఇంకా మీరు లైక్ చేయకుండా చూస్తుంటే లైక్ చేయండి. అలాగే ఇలాంటి క్రేజీ ట్రిక్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బేర్ముడా అలాగే సోలారా మ్యాప్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మన కలహరి మ్యాప్లో అనమాట. ఈ ట్రిక్ చేసే దానికోసం మీరు దగ్గర ఒక ఈ హుక్ గన్ అయితే ఉండాలి. ఈ గన్తో మీరు కొంచెం దూరం మాత్రమే ఎగరగలరు. అలా కాకుండా ఇప్పుడు నేను ఒక ట్రిక్ అయితే చెప్తా. ఆ ట్రిక్ కానీ మీరు యూజ్ చేసినారంటే ఎక్కువ దూరం అయితే ఎగరచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మీరు అయితే నెట్వర్క్ అయితే ఆఫ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఎంత దూరం ఎగరాలనుకుంటున్నారో ఆడదాకా రన్ చేసి వెళ్ళిపోండి. నాకు ఇంత దూరం అయితే చాలా అనమాట. ఇప్పుడు వచ్చేసి మీరు నెట్వర్క్ అయితే ఆన్ చేసుకోవాలా. నెట్వర్క్ ఆన్ చేసిన తర్వాత ఈ గన్ అనేది మీరు యూజ్ చేస్తూనే ఉండండి. సో ఇంకా మీకు నెట్వర్క్ అనేది రాగానే మీరు ఎంతసేపు ఎక్కడున్నారో ఆడగైతే వెళ్ళిపోతారు. అక్కడ నుంచి మీరు ఎగురుకుంటానే వస్తారనమాట. సో ఇంకా ఈ ట్రిక్ వచ్చేసి మనకు ట్రైనింగ్ గ్రౌండ్లో అనమాట. ఈ ట్రిక్ కోసం మీరైతే 8 అయితే కిల్ అయిపోవాలి. ఆ తర్వాత మీరు నెట్వర్క్ అనేది ఆఫ్ చేసి వెంటనే ఆన్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మీరైతే రివైవ్ నవ్ అయితే నొక్కండి. రివైవ్ నవ్ నొక్కిన తర్వాత మీరైతే బ్యాక్ అయితే రావాలి. ఇప్పుడు బ్యాక్ అయితే రాదు. ఇప్పుడు వచ్చేసి మీకు ఇక్కడ స్టోర్ ఆప్షన్ అయితే కనపడుతుంది కదా. స్టోర్ ఆప్షన్ నొక్కినారంటే మీరు ఈ గన్స్ లాబీలోకి అయితే వస్తారు. ఈ ట్రిక్ మీకు చూసేదానికి నార్మల్గా ఉన్న ఈ ట్రిక్ అయితే నార్మల్ అయితే కాదనమాట. ఎందుకంటే ఈ గన్స్ మనం కొనాలంటే వీటి దగ్గర అయితే ఉండాలి. నేను వీటికి ఎంత దూరంలో ఉన్నాను చూడండి. ఈ ట్రిక్ వచ్చేసి చాలా మందికి నచ్చున్నదో. నేను ప్రతి మ్యాప్లో ఒక ట్రిక్ చేయాలనుకున్నా కాబట్టి ఈ ట్రిక్ అయితే చేశాను. నాకు అప్పుడు ఈ ట్రిక్ దొరికిందనమాట. ఈ ట్రిక్ని చేసేదానికి కూడా నేనైతే వీపీఎన్ అయితే యూజ్ చేశాను. ఇంకా అలా గ్లోవల్ వేసిన తర్వాత మీరు ఈ బార్డర్లోకి అయితే వస్తారు. అలా వచ్చిన తర్వాత మీరు సైడ్కి అయితే ఇలా జాయిస్టిక్స్ని యూజ్ చేసి జంప్ చేయండి. ఇంకా మీరు ఇలా కిందకి వెళ్తా ఒక్కసారిగా మీరైతే జంప్ చేసి దీనిపైకి అయితే వచ్చేస్తారనమాట. ఈ ట్రిక్ మాత్రం ఖచ్చితంగా మీ అందరికైతే నచ్చుంటుంది. ఇంకా ఈ ట్రిక్ చేయడానికి మీరైతే మీ ఫ్రెండ్ హెల్ప్ అయితే తీసుకోండి. ఎనిమిస్ తోడితే ఏమవుతుందంటే వాళ్ళైతే ఈజీగా క్లియర్ చేస్తారనమాట. ఇంకా ఈ ట్రిక్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో ఇది వచ్చేసి మన లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిక్ అనమాట. ఈ ట్రిక్ ఎలా చేయాలో చెప్తా చూడండి. ఫస్ట్ వచ్చేసి మీరు మీ జాయిస్టిక్ అనేది వెనక్కి అయితే లాగి పెట్టుకోండి. ఆ తర్వాత ఫైర్ బటన్ నొక్కేసి గన్ అయితే నొక్కండి. ఇంకా మీకు ఈ ట్రిక్ అయితే వర్క్ అవుతుంది. సో ఇంకా ట్రిక్స్ అయితే అయిపోయాయి అనమాట. మీరు ఇంకా లైక్ చేయకుండా చూస్తా అంటే లైక్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.